హలో గాయ్స్! మీరెప్పుడైనా స్కూల్ డేస్‌లో ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ప్రేమించి అది చెప్పలేక ఆగిపోయారా? లోపల ఫుల్ ఫీలింగ్ ఉన్నా కూడా నోటి దాకా వచ్చి మాట ఆగిపోయిందా? ఆ స్పెషల్ సమ్‌వన్ పేరుని ఎక్కడో దగ్గర నోట్‌బుక్ మార్జిన్‌లో రాసుకునే ఉంటారు. ఇంకా పీటీ పీరియడ్‌లో వాళ్ళ కోసం దొంగ చూపులు చూడడం, ఇవన్నీ నోస్టాల్జియాగా ఉంటాయి కదా! అసలు ఆ రోజు చెప్పకుండా వదిలేస్తే ఏమయ్యేది? ఎందుకు చెప్పలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఆన్సర్ వెతికే ప్రయత్నమే 'విత్ లవ్'. ఈ క్రేజీ తమిళ్ రోమ్‌కామ్ ఫెబ్‌లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయింది. మొత్తానికి ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. ఈ మూవీలో లీడ్ పేరుగా అభిషన్, అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ ఈ సినిమాతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆపోజిట్‌గా మలయాళం యాక్ట్రెస్ అనస్వర రాజన్ కూడా యాక్ట్ చేశారు. జనరల్‌గా డబ్బింగ్ సినిమాలంటే సినిమాలో బోర్డులు, లెటర్స్ అన్నీ తమిళ్‌లోనే ఉంటాయి. కానీ ఇందులో తెలుగు సైన్ బోర్డ్స్, టెక్స్ట్ కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేశారు. ఆ డబ్బింగ్ ఫీల్ రాకుండా మంచి ఎఫర్టే పెట్టారు. స్టోరీ విషయానికొస్తే మన హీరో సత్య చెన్నైలో సెటిల్ అయిన ఒక డిజైనర్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అలా అయిష్టంగానే ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తాడు. అక్కడ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మోనిషాని కలుస్తాడు. స్టార్టింగ్‌లో ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్ చాలా ఆక్వర్డ్‌గా ఉన్నా, ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకే స్కూల్ అని తెలిసాక సీన్ మారుతుంది. స్కూల్ డేస్, పాత క్రష్‌లు, మిస్ అయిన ఛాన్సుల గురించి డిస్కషన్ మొదలవుతుంది. అప్పుడు మోనిషా ఒక క్రేజీ ఐడియా ఇస్తుంది. మనం కమిట్ అవ్వడానికి ముందు వెనక్కి వెళ్ళి మన పాత స్కూల్ లవర్స్‌ని కలిసి, ఆ రోజు చెప్పలేకపోయిన మాటని ఫేస్ టు ఫేస్ చెప్పేద్దామని. అదే ఒక క్లోజర్ కోసం. ఆ జర్నీలో ఏం జరిగింది అనేది ఈ సినిమా. ఈ మూవీలో మెయిన్‌గా ఏం వర్కౌట్ అయ్యాయంటే, మెయిన్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఆ స్కూల్ పోర్షన్స్ అయితే బాగా తీశారు. ఎక్కడ సినిమాటిక్ డ్రామాగా అనిపించదు. కొంచెం నేచురల్‌గా బావుంటుంది. ఇంకా సత్యకి అనీస్ అనే అమ్మాయి మీద క్రష్ ఉంటుంది. తను స్కూల్‌కి రాకపోతే ఎగ్జామ్ కూడా రాయలేదంట పిచ్చి. మీ లైఫ్‌లో కూడా అలాంటి అమ్మాయి గాని, అబ్బాయి గాని ఉండే ఉంటారు కదా! ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. ఇంకా ఆ పెర్ఫార్మన్సెస్. 'అభిషన్' డెబ్యూట్ హీరోగా అయితే చేశాడు. హీరో అంటే పెద్ద పెద్ద ఫైట్ చేసే రకం కాదు. చాలా నేచురల్‌గా, క్లమ్జీగా ఉండే పక్కింటి అబ్బాయిలనే చేశాడు. ఇంకా 'అనసూర రాజన్' షీ ఈస్ ఎ స్టార్. కేవలం హీరోయిన్‌లా కాకుండా ఒక స్ట్రాంగ్ ఆర్క్ ఉన్న క్యారెక్టర్ తనది. తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. అండ్ దెన్ మ్యూజిక్ అండ్ విజువల్స్. 'షాన్ రోల్డన్' మ్యూజిక్ సినిమాకి ఒక వార్మ్ ఫీలింగ్ ఇస్తుంది. సాంగ్స్ కూడా బావున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా స్కూల్ డేస్‌ని చాలా కలర్‌ఫుల్‌గా చూపించింది. ఇంకా నెగెటివ్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్‌లో ఉండదు. ఇంకా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే గొడవలు కొంచెం ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. అండ్ సినిమాలో అక్కడక్కడ కొన్ని కొన్ని లాజిక్స్ అయితే మిస్ అవుతాయి. అంటే పెళ్ళికి ముందు పాత క్రష్‌ల దగ్గరికి వెళ్ళడం అనేది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యం? ఐ డోంట్ నో. నాకేదో అది లాజిక్‌లెస్‌గానే అనిపించింది. ఇంకా ప్రెడిక్టబిలిటీ. రోమ్ కామ్ సినిమాలకి ఎండ్ కార్డ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇది కూడా అలాగే సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫాదర్ సన్ బాండింగ్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయకుండానే వదిలేసారు. ఇన్‌కంప్లీట్ అనిపించింది నాకది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఈ మూవీ చూసాక ఏదో ఒక పెద్ద లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ రాదు గానీ, ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగినంత హాయిగా అయితే ఉంటుంది. స్కూల్ డేస్ మెమోరీస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నోస్టాల్జియా ఫీల్ అయితే ఇస్తుంది. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ యూ వాచ్. సో, అది గైస్. మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.